బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల హాస్టల్లోని వాష్రూమ్స్ లో రహస్య కెమెరాలు పెట్టిన ఘటనపై సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ సీరియస్ అయ్యారు. పూర్తి స్థాయిలో దర్యాప్తునకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇక గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో హిడెన్ కెమెరాలు ఉన్నాయనే అంశంపై తక్షణ విచారణకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇక మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. ఇక గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో అర్ధరాత్రి విద్యార్థినుల ఆందోళనపై మంత్రులు లోకేష్, అనిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రహస్య కెమెరాల ఆరోపణలపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఇక విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఇక ఇలాంటి ఘటనలు కాలేజీల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక కళాశాలలో ర్యాగింగ్, వేధింపులు లేకుండా యాజమాన్యాలు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఇక కాలేజీలో రహస్య కెమెరాల వ్యవహారంపై పోలీసులు దృష్టి సారించారు. ఇక ఈ కళాశాలలో నిన్న జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికల హాస్టల్లో ఎలాంటి రహస్య కెమెరాలను గుర్తించలేదని పోలీసులు చెబుతున్నారు. ఇక నిందితుల ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను విద్యార్థులు, కాలేజీ స్టాఫ్ ఎదురుగా పరిశీలించారు. అమ్మాయిలు ఈ సమస్య గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తప్పు చేసిన వారిని గుర్తించి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినుల హాస్టల్లోని వాష్రూమ్స్ లో రహస్య కెమెరాలు పెట్టిన ఘటనపై సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ సీరియస్ అయ్యారు. ఇక పూర్తి స్థాయిలో దర్యాప్తునకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో హిడెన్ కెమెరాలు ఉన్నాయన్న అంశంపై తక్షణ విచారణకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, ఈ సీసీ కెమెరాల ఘటనపై సీఎం చంద్రబాబు మరియు మంత్రులు ఎలా స్పందిస్తున్నారు? కీర్తన, ఏదైతే నిన్న రాత్రి నుంచి కూడా కృష్ణా జిల్లా గుడ్లవల్లి ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులు ఒక ఆందోళనకు దిగారు. ఏదైతే బాత్రూమ్స్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు అన్న దాని విద్యార్థినులు ఆందోళన దిగడం జరిగింది. ఏదైతే
ఒక ప్రైవేటు దాంట్లో ఉన్నప్పుడు ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అనేది నిషేధం. అసలు ఎక్కడ కూడా ఈ వాష్రూమ్స్ లో గట్రా సీసీ కెమెరాలు పెట్టడం అనేది జరగదు, అది ఇక్కడ పెట్టకూడదు కూడా. సో ఆ నిబంధనల తొంగలో దొక్కి ఈ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఎవరైతే విద్యార్థినులు ఉంటారో వాళ్ళ వాష్రూమ్స్ లో ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. తద్వారా ఆ వీడియో రికార్డింగ్స్ తీసుకుని అవన్నీ కూడా బయటికి పంపిస్తున్నారని చెప్పేసి విద్యార్థులు ఆందోళన దిగడం జరిగింది. నేను రాత్రి నుంచి కూడా వాళ్ళ ఆందోళన చేపట్టడం జరిగింది. వారికి తోడుగా విద్యార్థులు ఇద్దరు కూడా అక్కడ ఆందోళన దిగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ పరిస్థితికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటుగా మంత్రులు కూడా స్పందించడం జరిగింది. వెంటనే ముఖ్యమంత్రి మంత్రి కొల్లు రవీంద్రకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదైతే ఆందోళన జరుగుతున్న కాలేజీకి వెళ్ళాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా కలెక్టర్ కు ఎస్పీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వారు వెళ్ళి మొత్తం అక్కడ నివేదిక సమర్పించాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే కలెక్టర్ ఎస్పీ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ అనే వ్యక్తితో పాటుగా ఆయనకి సహకరించారని చెప్పేసి ఒక విద్యార్థిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సీసీ కెమెరాలు ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎందుకు ఏర్పాటు చేశారు, దీనికి వెనక ఉన్నవారు ఎవరు అన్న దాని మీద అన్నిటి మీద కూడా ఆరా తీస్తున్నారు. విద్యకు సంబంధించిన ల్యాప్టాప్లు సీసీ సెల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. మరోవైపు చూసుకుంటే కనుక హోంమంత్రి అనిత కూడా అక్కడ రావడంతో అక్కడ ఆందోళనకారులు మరింతగా అంటే విద్యార్థులు మరింతగా ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది, నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, మేనేజ్మెంట్ కి ఈ విషయం వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి వారం రోజులు గడుస్తున్నప్పటికీ కూడా మేనేజ్మెంట్ పట్టించుకోలేదని చెప్పేసి కూడా విద్యార్థులను ఆరోపణలు చేస్తున్నారు. దీని అన్నిటి మీద కూడా సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించడం జరిగింది. ఇప్పటికే నిందితుడు ఎవరైతే విజయ్ పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు, ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా ఏ విద్యార్థికి సహకరించిందో ఆ విద్యార్థిని కూడా పోలీసులు తమ ఆధీనంలో తీసుకోవడం జరిగింది. ఆమెను కూడా ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో సీసీ కెమెరాలు ఏవైతే ఏర్పాటు చేశారో దాని వెనుకైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. లా అండ్ ఆర్డర్ పరిస్థితి దిగజారుతోంది అని చెప్పేసి కూడా పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కీర్తన. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. వారం 10 రోజుల నుంచి మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, మేము నిన్న 5 గంటలకి కంప్లైంట్ ఇస్తే కానీ ఇంకా మాకు తెలియదు అంటున్నారు. ఏంటని రాత్రికి ఎలా ప్రూవ్ చేస్తారు ఫేక్ న్యూస్ అని? రాత్రి నిన్న 1 month అడిగారు ఇన్వెస్టిగేషన్ కి, మళ్ళీ రాత్రి ఫేక్ న్యూస్ ఎలా